హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సండే రోజు ఉదయం పనులనేవి కొంచెం హడావుడి లేకుండా నిదానంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో అవన్నీ రెడీ చేసే పని లేదు కదా, అందుకనే సింపుల్గా ఇదిగోండి చిన్న మెలికల ముగ్గు అయితే వేస్తున్నాను. మెలికల ముగ్గులు నాకు రావని చెప్పాను కదా, ఈరోజు సండే కదా, అందుకని ఉదయాన్నే చిన్న ముగ్గు ఒకటైతే నేర్చుకొని ఇప్పుడైతే వేస్తున్నాను. మెలికల ముగ్గులు మాత్రం చూడటానికి చాలా బాగుంటాయి, కాకపోతే వేయాలంటే కష్టంగా అనిపించింది. కానీ వేయటం కూడా అంత కష్టమే కాదు. మనం నేర్చుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసుకున్నామంటే ముగ్గేసేటప్పుడు అంత కష్టమే ఉండదు. ముగ్గు అనేది చూడటానికి పెద్దదానిలాగా ఉంటుంది, మనకి వేయటానికి సింపుల్గా ఉండిద్ది, చూడటానికి కూడా నీట్గా చాలా బాగుంటుంది. కొంతమంది మెలికల ముగ్గులు వేస్తారండి, ఎంత బాగా వేస్తారో. ఇంటి ముందు పేడ కల్లాపులు చల్లుకొని మెలికల ముగ్గులు వేస్తుంటే చూడటానికి భలే అందంగా అనిపించింది. అవి చూస్తుంటే అబ్బా మనం కూడా ఇలా మెలికలు మెలికలుగా ముగ్గులేసుకుందాం, ఇంటి ముందు అందంగా ఉంటుంది అనుకుంటా. కానీ ఏం చేస్తాం, మనకేమో మెలికల ముగ్గులేమో రావాయా. ఇంక ఈ ముగ్గు అయితే కొంచెం సింపుల్గా ఉంది, నేర్చుకోవడానికి కూడా కష్టం అనిపించలేదు. అందుకని ఈ ముగ్గు అయితే ఈరోజు ప్రాక్టీస్ చేసి వేసాను. ముగ్గు బాగానే ఉంది కదా చూడటానికి. ఈరోజు ముగ్గులో కూడా కొంచెం పిండి కలిపానులేండి, అందుకే చూడటానికి తెల్లగా ఉంది. ఎక్కువైతే కలపలేదు. ఎక్కువ పిండి కలిపాను అనుకోండి, చూడటానికి తెల్లంగా అందంగా కనిపించిద్ది, కానీ కడిగేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. రుద్ది రుద్ది కడగాలి. ఎంత రుద్ది కడిగినా సరే ఈ ముగ్గు అచ్చు అనేది అలాగనే ఉంటుంది. అందుకనే సగం అయితే పిండి కలపట్లేదు. సంక్రాంతి పండగ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా ముగ్గుతో మాత్రం మనకు చాలా అవసరం ఉంటుంది. రోజు ఇంక ఇలా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని వాటిలో పసుపు కుంకాలు వేసుకుంటూ ఉంటాం. నెలంతా వేస్తాం కదా. ఇప్పుడైతే అంతగా పట్టించుకోవట్లేదు, కానీ మేము చిన్నప్పుడైతే సంక్రాంతి నెల పట్టారంటే చాలండి, ఇంకా ఆ రోజు నుంచే నైట్ వేస్తారు, పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. మాకు హరిదాసుడు వస్తాడు, నైటే వస్తాడు. నైటు 3 గంటలకి 2 గంటలకు అలా వస్తాడు. ఆయన వచ్చేటప్పటికి చక్కగా కల్లాపులు జల్లుకొని ముగ్గు పెట్టుకొని ఉంచుకుంటారు. హరిదాసుడు వచ్చి ముగ్గులో కూర్చోవాలంట. ముగ్గులో కూర్చున్నప్పుడు మనం బియ్యం వేస్తాం కదా, అందుకని హరిదాసుడు వచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గేసుకొని ఉంచుకుంటారు. చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగి రావాలి కదా, అందుకని మా ఊరైతే మాత్రం నైటే వస్తాడు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఊర్లో అయితే మాత్రం హరిదాసుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అసలుకి ఎప్పుడు మధ్యాహ్నం వస్తుంటాడు, ఒక్కోసారి ఉదయం 9 గంటలకి 10 గంటలకి అలా వస్తుంటాడు. ఒక టైం అంటూ ఉండదు. మా ఊర్లో ఉన్నప్పుడు మాత్రం అస్సలు ప్రతిరోజు నెల స్టార్ట్ అయిన కానించి నైటు 3 గంటలకి 4 గంటలకి హరిదాసుడు తప్పనిసరిగా వస్తాడు. కానీ ఇప్పుడు అన్ని సాంప్రదాయాలు ఎవరు పాటిస్తున్నారండి, అంతగా పాటించట్లేదు. ఇంకా వాళ్ళకు కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడైతే ఇదిగోండి ముగ్గు అయితే సింపుల్గా ఈ విధంగా వేసాను. ఇంకా ముగ్గులో పసుపు కుంకుమ కూడా వేసాను. చూడటానికి ముగ్గు అయితే అందంగా బాగుంది కదా. మెలికల ముగ్గులు ఎట్లయినా చూడటానికి అందంగా చాలా బాగుంటాయండి. కాకపోతే మనకి నేర్చుకోవడానికే కొంచెం కష్టంగా అనిపించింది. నేర్చుకుంటే చాలు, వేయటానికి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు సండే అని చెప్పాను కదా, సండే రోజు వంట పని అనేది హడావుడి లేదు కదా, అందుకని ఈరోజు డాబా అయితే క్లీన్ చేయాలని ఈ పని అయితే పెట్టుకున్నాను. డాబా మీద డస్ట్ దుమ్ము అనేది చాలా ఎక్కువగా ఉంది. పత్తి అంతకుముందు తీసింది కొంచెం పాడైపోతే ఆ పత్తి తీసి డాబా మీద ఆరేసాము. ఇంకా ఆరేసింది చిన్న చిన్న నలకల్లాగా. ఇంకా పక్కనే చెట్లు ఉన్నాయి కదా, ఇంకా ఆకులని వాటికి తోడు పిల్లులు ఉంటాయి. ఇంటి ముందేమో కుక్కలు, డాబా పైనేమో పిల్లులు. ఇంకా ఇవన్నీ గలీజ్ చేస్తూ ఉంటాయి, వాసన వస్తుంటాయి. ఇంక ఇవన్నీ అప్పుడప్పుడు ఊడ్చి క్లీన్ చేసుకోవటమే. ఇలాంటి ఎగస్ట్రా పనులు అనేవి ఉదయం పూట పెట్టుకుంటేనే ఇంట్లో పని అంతా అయిన తర్వాత సాయంత్రం చేద్దాంలే, మధ్యాహ్నం చేద్దాం అనుకుంటామా, ఇంకా అవన్నీ పడకన పడిపోతాయి. కాసేపు ఎవరితో అన్న కబుర్లు చెప్పుకుంటా కూర్చున్నామంటే ఈ పనులు వాయిదా వేస్తాము. అందుకనే ఉదయాన్నే చేసుకుంటే పనులు అనేవి త్వరగా అయిపోతాయి. వంట పని తక్కువగానే ఉంది, ఇంకా తక్కువగా ఉన్నప్పుడు ఈ పని పెట్టుకుందాంలే అని ఈరోజైతే ఇదిగోండి ఊడవటాలు అయితే మొదలు పెట్టేశాను. కాకపోతే మంచు పట్టింది కదా, ఊడ్చేటప్పుడు కొంచెం తడి తడిగా అనిపిస్తుంది. మంచు కనుక లేకుండా ఉంటే ఉదయం పూట ఇలాంటి పనులు చేసుకోవటం అయితే చాలా బెస్ట్. డాబా కూడా మనం అప్పుడప్పుడు ఊడుస్తూ ఉన్నామనుకోండి, ఎక్కువ పాచి పట్టకుండా ఉండిద్ది. ఊడవకుండా అలాగే వదిలేసామనుకోండి, ఈ దుమ్మంతా పేరుకొని పోయి పాచి అనేది త్వరగా వచ్చిద్ది. వర్షం పడ్డప్పుడు ఇంక ఈ దుమ్మంతా కొట్టకపోయిద్ది, మొత్తం కొట్టకపోదుగా అక్కడక్కడ పేరుకొని పోయి ఉండిద్ది.
ఎప్పుడు ఊడుస్తుంటేనే అక్కడక్కడ కొంచెం దుమ్ము అనేది పేరుకొని పోయి ఉంది. ఇంక ఈ పాత చీపిరి ఒకటి తీసుకొచ్చాను. ఇదైతే మొద్దులాగుంది కదా, ఇంకా మూలలన మట్టి అనేది పేరుకున్న కాడ ఊడవటానికైతే చాలా బాగుంది. డాబా అయితే మొత్తం నీట్గా ఊడ్చేసాను. ఇంక ఇదిగోండి కసువు కవర్లోకి ఎత్తేస్తున్నాను. వస్తానే 2-3 చీపుర్లు తీసుకొచ్చాను. ఇంకా కసువుకి కవర్ ఒకటి తీసుకొచ్చాను, కసువు చాట తీసుకొచ్చాను. అన్నీ ఒకేసారి తీసుకొచ్చి పెట్టుకుంటాను. మళ్ళీ డాబా ఎక్కటం దిగటం, పిల్లల్ని కేకేసి తీసుకురమ్మన్నా కూడా వాళ్ళు ఇసుక్కుంటా ఉంటారు. అందుకనే నాకు అవసరమైన వాటికి ఒకేసారి తీసుకొచ్చాను. కసువు మొత్తం ఎత్తేసి ఇంక ఇదిగోండి కవర్లో వేసాను. డాబాని ఇలా మనం కనీసం నెలకు ఒక్కసారైనా సరే నీటుగా ఊడ్చుకోవాలి. అప్పుడే డాబాలు అనేవి త్వరగా పాచి పట్టకుండా పాడవకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్లో కొంచెం ఐస్ గడ్డ ఉందని చెప్పి బటన్ అయితే నొక్కాను. ఇంక ఇదిగో చూడండి నీళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి. ఫ్రిడ్జ్లో నుంచి వచ్చినాయో వెనక తొట్టి నిండి వచ్చినాయో నాకైతే అర్థం కాలేదు, కానీ ఇంకా నీళ్ళు మాత్రం బయటకు వచ్చినాయి. మొన్నేనండి వాటర్ బయటకు వస్తున్నాయని ఫ్రిడ్జ్ బాగు చేయించాము. బాగు చేయించినప్పుడు మాత్రం నీళ్ళన్నీ వెనక తొట్లోకి వెళ్ళినాయి. ఇంకా తర్వాత ఒక 10 రోజులు 20 రోజులు గడిచింది కదా, అందుకనేనేమో మళ్ళీ ఇంకా నీళ్ళన్నీ ఇలా బయటకు వచ్చేస్తున్నాయి. వాటర్ అన్నీ బయటికి పోవటానికి ఇంకా అదిగోండి అక్కడైతే సన్న బెజ్జంలాగా ఉంది కదా, అప్పుడు ఇల్లు కట్టే వాళ్ళందరూ వాటర్ ఇలా బయటికి పోవటానికి ఇలా సన్న బెజ్జాల్లాగా పెట్టుకుంటారు. ఇప్పుడైతే ఎవరు పెట్టుకోవట్లేదండి. వాటిలో నుంచి పాములు వస్తాయో ఏ పురుగులు వస్తాయోనని అలా పెట్టకుండా గడపలు అనేవి హైట్ తగ్గించి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒక రూమ్లో నుంచి నీళ్ళు ఇంకొక రూమ్లోకి కొట్టుకుంటా వెళ్ళొచ్చు. అంతకుముందు అయితే గడపలు అనేవి కొంచెం హైట్ పెట్టి ఇలా గోడలకి హోల్ పెట్టేవాళ్ళు. నీళ్ళన్నీ అయితే ఇంకా చేతితో కొట్టేశాను పక్కకి. నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు తుడిచామనుకోండి, ఇంకా బండ్ల తుడిచే కర్ర పెట్టి ఎంత తుడిచినా సరే నీళ్ళు అనేవి తడి తడిగా ఉంటాయి, బండ్లు త్వరగా ఆరవు. ఇంక ఈ బండ్ల మొత్తం తొడవాల్సి వచ్చింది. నీళ్ళు కనుక కొట్టేసి తుడిచామనుకోండి తడి అనేది అంత ఎక్కువగా ఉండదు కదా, త్వరగా క్లీన్ అయ్యిద్ది. ఇంకా మొత్తం నీట్గా అయితే తుడిచేశాను. ఉల్లిగడ్డలు తెప్పించాను కదండి, ఉల్లిగడ్డలు అయిపోయినాయి తెప్పించాలని బీరువా కింద మొత్తం నీట్గా ఊడ్చి తుడిచాను కదా. ఇంకా ఉల్లిగడ్డలు అయితే మొన్న తెప్పించాను. ఇవైతే 5 కేజీలు, కేజీ 70 రూపాయలు అంటండి. ఉల్లిగడ్డలు కూడా చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి. టమాటాలకైతే రేటు తగ్గినాయి. ఇప్పుడు టమాటాలు 30 రూపాయలు ఏమో అంటున్నారు. ఇంకా ఉల్లిగడ్డలకు మాత్రం రేట్ అయితే తగ్గలేదు. ప్రస్తుతానికైతే ఒక 5 కేజీలు తెప్పించాను. ఉల్లిగడ్డలు లేకపోతే మనకు అసలు జరగదు కదా, ఏ కూరలోనైనా సరే ఉల్లిగడ్డ ఉండాల్సిందే. ఒక ఉల్లిగడ్డ వేసుకొని కోడిగుడ్డు వేసి కూర చేసినా సరే పిల్లలు ఇష్టంగా తింటారు. ఉల్లిగడ్డ లేదనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇదివరకు షాప్కి వెళ్ళి మనం ఉల్లిగడ్డలో మనకు నచ్చినవి ఏరుకొని తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాదండి. హోల్సేల్ షాప్కి వెళ్ళామంటే ముందే ఇలా ప్యాకింగులు చేసి ఉంచుతున్నారు. 5 కేజీలని 10 కేజీలని లేదనుకోండి 20 కేజీలు బస్తాలని వాళ్ళే ముందు ప్యాకింగ్ చేసి ఉంచుతున్నారు. ఇంకా లోపలే అలా ఉన్నా సరే ఇంకా మనకు తప్పదు, తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఉల్లిగడ్డలన్నీ బాగానే ఉంటున్నాయి. ఎప్పుడు నేను ఇలాగే తెప్పిస్తానండి. ఎప్పుడు 10 కేజీలు ప్యాకింగ్ తెప్పిస్తాను. కానీ గడ్డలు అనేవి ఫ్రెష్గా చాలా బాగుంటాయి, ఎప్పుడు పాడైపోలేదు. ఈసారి ఉల్లిగడ్డలు అనేవి కొత్త గడ్డలేనండి, అన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయి. ఆరుదల పాయలైతే అస్సలకి లేనే లేవు. ఇప్పుడు అన్నీ ఇవే వస్తున్నాయి అట్టుంది. ఎక్కడ ఏ షాప్లో పట్టినా సరే ఇవే. నిన్న ఇనుప సామాన్ వేసి ఒక 1/2 కేజీ ఉల్లిగడ్డలు తీసుకున్నాను. అవి కూడా పచ్చిగానే ఉన్నాయండి. ఇలా ఎర్రగానే పచ్చి పచ్చిగా ఉన్నాయి. మా సైడ్ అయితే ఉల్లిగడ్డలు ఇలా ఎర్రగా వస్తాయి. కాకపోతే అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మాత్రం ఉల్లిగడ్డలు తెల్లగా ఉంటాయండి. అక్కడ ఎప్పుడైనా సరే ఇంకా తెల్లటి ఉల్లిగడ్డలే వస్తాయి, కానీ ఇలాంటి ఎర్రటివి అసలు రానే రావు. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇలా ఎర్రగా ఉల్లిగడ్డలు ఉంటాయని చూసింది. అక్కడైతే మాత్రం తెల్లటి ఉల్లిగడ్డలే అసలు ఇవి అయితే వాడను కూడా వాడరు. ఎవరన్నా తీసుకొచ్చినా సరే తీసుకోరు, అసలు ఎర్రటి గడ్డలు బాగుండవని. కానీ ఇక్కడ మాత్రం ఇవే వాడతారు. తెల్లగా ఉండే ఉల్లిగడ్డలు అయితే ఈ సైడు నేను అస్సలు కూడా చూడలేదు. మా ఊరు వెళ్తే మాత్రం ఇలాంటి ఉల్లిగడ్డలు అస్సలు ఉండవు, తెల్లగా ఉండే ఉల్లిగడ్డలే ఉంటాయి. మా ఊరికి మా అమ్మ వాళ్ళ ఊరికి దూరం కూడా ఎక్కువ ఉండదండి, ఒక అరగంట ప్రయాణమే. కానీ అక్కడికి ఇక్కడికి చూడండి ఎంత తేడా ఉన్నాయో. ఇంక ఈ ఉల్లిగడ్డలన్నీ ఇంక ఇదిగోండి బీరువా కింద పోసాను. ఇంకా బీరువా కింద ఇలా పోసి ఉంచాను అనుకోండి, గడ్డలు అనేవి పాడవకుండా ఉంటాయి. గాలి వచ్చింది కదా, గాలి తగులుతూ ఉండిద్ది కదా, ఇంకా త్వరగా పాడవు. ఇంకేదో 1-2 పాడవుతాయి, కానీ ఎక్కువ శాతం అయితే పాడవు. ఈరోజు సండే కదా, చికెన్ అయితే తెప్పించాను. పిల్లలకి హాస్టల్కి తీసుకెళ్ళాలి. లేదనుకోండి తీసుకొచ్చే వాళ్ళం కాదు. మొన్న వారమే తీసుకొచ్చాం కదా. ప్రతి వారం అయితే చికెన్ అయితే ఉండదు. 2 వారాలకు ఒక్కసారి తెప్పిస్తాం. ఒక్కోసారి అయితే నెల కూడా అయ్యిద్ది. ఇంక ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళాలని తప్పనిసరి తీసుకొచ్చాము.
ఎప్పుడు చికెన్ వండేటప్పుడు నేను ముందు చికెన్ మ్యాగ్నేట్ చేస్తాను కదా, ఈసారి అయితే అలా చేయట్లేదు. చేసే టైం కూడా లేదు. కానీ ఈసారి ఇలా ట్రై చేద్దాంలే అని మామూలుగా ఇంకా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత చికెన్ వేసాను. చికెన్కి సరిపడా ఉప్పు పసుపు వేసి ఇంకా మూత పెట్టేసి కాసేపు మగ్గనిస్తాను. చికెన్ మనం గంటె పెట్టి తిప్పకుండా ఇదిగోండి ఇలా తిప్పుతూ ఉన్నామనుకోండి, ఈ తిప్పేదాన్ని కూడా మా ఇంట్లో వాళ్ళు ఏదో అంటారు, నాకైతే గుర్తుకు రావట్లేదు. కలబెట్టడమో ఏదో చెప్తారు. చికెన్ కుదిర్చటమనో ఏదో అంటారండి. ఇలా మా అమ్మ వాళ్ళైతే చికెన్ వండేటప్పుడు అస్సలు గరిటె పెట్టి తిప్పనే తిప్పరు. ఇంక ఇలా ఒక క్లాత్ తీసుకొని దాన్ని కుదిస్తూ ఉంటారు, ఇలా తిప్పుతూ ఉంటారు. చికెన్ని మనం ఇలా మగ్గబెట్టినప్పుడు నీళ్ళు ఎక్కువగా వస్తాయి. ఆ నీళ్ళు అనేవి మొత్తం ఇనికిపోయేదాకా మనం ఉడకబెట్టామనుకోండి, ఇందులో ఇంకా కారం కానీ మసాలా కానీ ఏమీ వేయకుండా నీళ్ళు అనేవి ఇనికిపోయేదాకా ఉడకనివ్వాలి. అప్పుడే ఉప్పు పసుపు ముక్కలకు బాగా పట్టేసి ముక్క అనేది టేస్ట్గా ఉంటుంది. మనం మ్యాగ్నేట్ చేయట్లేదు కదా, మనం మ్యాగ్నేట్ చేయకుండా ఇలా వండేటప్పుడు మాత్రం ఆ నీళ్ళు అనేవి ఇనికిపోయేదాకా ఉడకనిస్తే ముక్క టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నీళ్ళు మొత్తం ఇనికిపోయినాయండి. ఇప్పుడైతే మసాలా వేస్తున్నాను, ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి అయితే ముందే నేను వేసి పెట్టుకుంటాను. 1 స్పూను 2 స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నాను. కేజీ చికెన్ కదా, కేజీకి 2 స్పూన్లు ధనియాల పొడి అయితే వేసాను. ఇంకా కూరకి సరిపడా కారం అయితే వేస్తున్నాను. ఇదిగోండి ఈ గంటెతో 1 గంట అయితే కారం వేస్తున్నాను. కారం అనేది ఘాటు చాలా ఎక్కువగా ఉండిద్ది, అందుకనే 1 స్పూనే వేసాను. ఇంకా మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ వేయించి మొత్తం మిక్సీ పట్టేశాను. ఆ పేస్ట్ అయితే వేస్తున్నాను. వేసి ఇంకా కూరకు సరిపడా వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది. చికెన్లో కొంతమంది కొబ్బరి వేసుకుంటారు, నేను కూడా అంతకుముందు వేసేదాన్ని, ఇప్పుడైతే మాత్రం వేయట్లేదు. కొబ్బరి వేస్తే కొంచెం గ్యాస్ అనేది ఎక్కువగా వచ్చిద్దని చెప్పేసి కొబ్బరి అయితే వేయట్లేదు. మామూలుగా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఇంక ఈ మసాలాని, ఇంతకంటే ఎక్కువ మసాలా అయితే ఏం వేయను. ఇప్పుడు చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడకనిచ్చామంటే మనం వేసిన మసాలా ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేసి సూపర్గా ఉంటుంది. ఇదిగోండి చికెన్ అయితే ఉడికింది. నూనె అనేది పైకి వచ్చిందంటే చికెన్ ఉడికినట్టే. గ్రేవీ కూడా ఇలా ఉండాలి, మరీ నీళ్ళగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోయిద్ది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇదిగోండి కొత్తిమీర అయితే వేశాను. ఇంకా పిల్లలకి హాస్టల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని సర్దుకొని అయితే వెళ్ళాలి.